అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 14వ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదైనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారు మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. చేపట్టే పనుల్లో ఊహించినటువంటి ఫలితాలను సాధిస్తారు. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మంచి మనసుతో ముందుకు సాగుతారు. సమస్యలు తగ్గిన అవసరానికి తోటివారి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అదేవిధంగా అపరిచితులతో జాగ్రత్త వహించాలి. లక్ష్యాల పట్ల గంభీరంగా కృషి చేస్తారు. విజ్ఞానవంతులతో పరిచయాలు ఏర్పడిన అదేవిధంగా విశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన, కుటుంబంలో అభిప్రాయ భేదాలు తొలగిన, అనారోగ్య సమస్యలు తొలగిన, బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆటంకాలు తొలగిన, శత్రుపీడ తొలగిన, మనోబలం ఏర్పడుతుంది. ధైర్యబుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. కొత్త బాధ్యతలు ఏర్పడిన చేపట్టే పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తారు. శుభ ఫలితాలను అందుకుంటారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు. శరీర సౌఖ్యం కలదు. బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు. భోజన సౌఖ్యం కలదు. విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలను అందుకుంటారు. ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి. ఒక పనిలో అధికారుల నుంచి మేలు చేకూరుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధువులతో పరపచ్చాలు తొలగిన, అనవసరమైనటువంటి కష్టాలు తొలగిన, మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ఇంటా బయట సంతోషం ఏర్పడుతుంది. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. కీలక సమయాలలో పెద్దలతో కలుస్తారు. అదేవిధంగా యశోవృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు సక్రమంగా పూర్తి చేస్తారు. మిత్రుల సహకారంతో లక్ష్యాలను చేరుకుంటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో మిత్రులను కలుపుకొని పోవడం చాలా మంచిది. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. శుభ ఫలితాలను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ఆశించే నిర్ణయాలు వెలువడడం, చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. మిత్రుల సహకారం లభిస్తుంది. మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన, అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. కీలక వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. చేపట్టినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అందరినీ కలుపుకుని పోవడం చాలా మంచిది. కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన, మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు. నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. అదేవిధంగా ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. పట్టు వదులుకున్న పనులు
పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. పెద్దల అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. సమయాన్ని వృధా చేయవద్దు. ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు, జాగ్రత్త వహించాలి. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. ధర్మసిద్ధి ఏర్పడుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన, వృత్తి వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన, సమాజంలో కీర్తిని గడిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూరపు బంధువుల కలయిక సంతోషాన్ని ఏర్పరుస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యలు తొలగిన, వివాదాలకు దూరంగా ఉంటారు. చేపట్టినటువంటి పనిలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ధనాదాయ మార్గాలు పెరిగిన, స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. శరీర సౌఖ్యం కలదు, భోజన సౌఖ్యం కలదు. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.